ఇటీవల కాలంలో పెట్టుబడుల ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు షేర్లు, రియల్ ఎస్టేట్ గురించి చర్చించిన పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్ళీ సంప్రదాయ విలువైన లోహాల వైపు దృష్టి పెట్టారు. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. బంగారం ఎప్పటి నుంచో భద్రమైన పెట్టుబడిగా గుర్తింపు పొందింది. కానీ 2025లో వెండి అదే స్థాయిలో కాదు, అంతకు మించి బంగారాన్ని మించిపోయేలా పరుగులు తీస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిన్న పెట్టుబడిదారుడి నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరూ దీనికి కారణమేంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాలు, పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు బలం చేకూర్చాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇది తాత్కాలిక ఉత్సాహమా లేక దీర్ఘకాలిక ట్రెండా? 2026లో కూడా ఇదే జోరు కొనసాగుతుందా? ఇప్పుడే పెట్టుబడి పెట్టడం సరైనదేనా లేక కొంతకాలం వేచి చూడాలా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. రెండు 2025లో బంగారం ధరలు సుమారు 73 నుంచి 75% వరకు పెరిగాయి. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం ఏకంగా 100% పెరిగాయి. అంటే పెట్టుబడిదారులకు బంగారం కంటే వెండి ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. ముఖ్యంగా డిసెంబర్ 26, 27న వెండి ధర 2 రోజుల్లోనే 30,000 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఇది మార్కెట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇంత భారీగా ధరలు పెరగడం వెనుక గ్లోబల్ కారణాలు చాలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకుల పాలసీలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. రెండు 2025 జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర 78,000 రూపాయలుగా ఉంది. కానీ డిసెంబర్ నెలకు వచ్చేసరికి అదే 10 గ్రాముల బంగారం ధర 1,37,000కు చేరుకుంది. అంటే ఒకే ఏడాదిలో దాదాపు 60,000 పెరిగింది. గత 46 సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువ సమయంలో బంగారం ధరలు పెరగడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీపావళి ముందు బంగారం ధరలు వేగంగా పెరిగాయి. పండుగ సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే దీపావళి తర్వాత ధరలు కొద్దిగా తగ్గాయి. చాలా మంది ఇన్వెస్టర్లు అప్పుడే బంగారం కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలను తాకాయి. MCX మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు 135,590 వరకు వెళ్లి ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి. ప్రస్తుతం కూడా బంగారం ధరలు 134,200 పరిధిలో ట్రేడ్ అవుతున్నాయి. అక్టోబర్ 2023 నుంచి చూస్తే బంగారం ధరలు దాదాపు 139% పెరిగాయి. అంటే 2 సంవత్సరాలలోపే బంగారం పెట్టుబడిదారులకు భారీ లాభాలనిచ్చింది. వెండి కూడా అదే స్థాయిలో పరుగులు తీసింది. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల దీర్ఘకాలంలో వెండికి మంచి డిమాండ్ ఉందని నిపుణులు అంటున్నారు. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయని తెలిపారు. యుద్ధ పరిస్థితులు, ఆర్థిక మందగమనం భయాలు, ఇన్ఫ్లేషన్ వంటి అంశాలు పెట్టుబడిదారులను సేఫ్ అసెట్స్ వైపు నడిపిస్తున్నాయన్నారు. అందుకే బంగారం, వెండి ధరలు వరుసగా ఆల్ టైమ్ హైలను తాకుతున్నట్లు చెప్పారు. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ రెపో రేటును తగ్గించడం కూడా వెండి ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు నాన్ ఇంట్రెస్ట్ అసెట్స్ అయిన బంగారం, వెండి ఆకర్షణీయంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు పెట్టుబడి చేయాలా లేక ఆగాలా అని అనేక మంది ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. ధరలు ఇప్పటికే చాలా పెరిగాయి. ఇప్పుడు కొనడం సరైనదేనా అని భావిస్తున్నారు. నిపుణుల సూచన ప్రకారం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే ధరలు తగ్గినప్పుడు దశల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారం ధరల్లో వచ్చే ప్రతి తగ్గుదల ఒక మంచి అవకాశంగా మారుతుంది. షార్ట్ టర్మ్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో బంగారం, వెండి విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం 2026లో కూడా బంగారం, వెండి ధరలు పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగే అవకాశం ఉంది. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా స్థిరపడే వరకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కు డిమాండ్ కొనసాగుతుందని వారు చెబుతున్నారు. అయితే మధ్యలో ధరల కరెక్షన్ రావచ్చు. కానీ దీర్ఘకాలంలో చూస్తే బంగారం, వెండి పెట్టుబడిదారులకు రక్షణతో పాటు మంచి రాబడిని ఇవ్వగలవని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.